హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను ప్రాన్స్ ఫ్రైని చూపిస్తున్నాను. ఇది బటర్ గార్లిక్తో చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇది రైస్తో, రోటీస్తో కానివ్వండి, లేకపోతే స్టార్టర్ లాగా అయినా సరే చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇది సైడ్ డిష్ లాగా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా తక్కువ మసాలాస్తో. ఇక్కడ నేను 1/2 kg తీసుకున్నానండి. ప్రాన్స్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇది 500 grams ఉన్నాయి. అంతా క్లీన్ చేసేసుకొని అది లోపల ఉన్న వెయిన్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత నేను క్లీన్ చేసేటప్పుడు ఇది వెనిగర్ కూడా సాల్ట్ వాటర్తో కొంచెం సేపు పెట్టేసి అప్పుడు క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత అది కొంచెం వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత అందులోకి రుచికి సరిపడిన సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి 1/2 teaspoon. అలాగే ఇందులోకి నేను ఒక 1/2 teaspoon పెప్పరికా లేకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అదంతా కూడాను చక్కగా కలుపుకొని ఒక 15 minutes కోసం పక్కన మ్యారినేషన్కి పెట్టేసుకోవాలండి. 15 to 30 minutes మ్యారినేట్ చేసుకున్న తర్వాత అవి తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోవాలి. ఫ్రైయింగ్ ప్యాన్లోకి ఒక tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్తో పాటుగా నేను ఇక్కడ ఒక 2 cubes వరకు బటర్ తీసుకున్నాను. అంటే 2 tablespoons వరకు బటర్ తీసుకున్నాను. బటర్ కూడా కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇంత చక్కగా పక్కనగా అమర్చుకుంటూ అన్నీ కూడాను ప్రాన్స్ అన్నీ వేసేసుకొని అవి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మేము ఒక 2 to 3 minutes వరకు ఇలాగే కుక్ చేసుకున్న తర్వాత అవి కొంచెం వాటర్ కూడా రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ కొంచెం అంతా కూడాను డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes తర్వాత అన్నీ ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ, టర్న్ చేసుకుంటూ అన్నీ మళ్ళీ రెండో వైపు కూడా అలాగే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ప్రాన్స్ని ఒక సైడ్కి జరుపుకుంటూ మధ్యలో కొంచెం స్పేస్ చేసుకొని ఇక్కడ నేను 1.5 tablespoon చక్కగా నైస్గా చాప్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకున్నానండి. అది వేసుకొని వాటితో పాటు ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. అది కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ప్రాన్స్తో పాటు కలుపుకుంటూ చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోయే వరకు, పచ్చిగా ఉండకూడదండి, స్మెల్ అంతా కూడా మంచి స్మెల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇంకొక క్యూబ్ వేసుకుంటున్నానండి బటర్ని. ఇందులో బటర్ మేము ఎంత ఎక్కువ యూస్ చేస్తే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ కొంచెం తక్కువగా యూస్ చేసుకుంటూ అలాగే అది కూడా బాగా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక teaspoon చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అలాగే ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఎక్కువగానే కొత్తిమీరని వేసుకుంటున్నానండి నేనైతే. వేసుకొని అది కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది కొంచెం ఇంకా డ్రై అయిన తర్వాత ఇందులోకి మళ్ళీ 1.5 teaspoon లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లేకపోతే ఒక చిన్న సైజ్ నిమ్మకాయ రసం వేసుకోవాలండి. జ్యూస్ వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడాను డ్రై అయిపోవాలండి. ఇదంతా కూడాను కుక్ చేసుకున్న తర్వాత అలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం నేను కొత్తిమీరని వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక 2 to 3 minutes వరకు అలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా త్వరగా చేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మా బటర్ గార్లిక్ ప్రాన్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో కానివ్వండి, బగారా రైస్తో, లేకపోతే ఒక స్టార్టర్ లాగా అయినా సరే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడాను అండి. చాలా బాగుంటుంది. ఇదంతా ప్రాన్స్ అన్నీ కూడాను సాఫ్ట్గా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.